తను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. వదలొద్దు వాణ్ణి. వీళ్ళేంటి నా వెనకాల పడ్డారు? ఎటు వెళ్ళాడు? ఎటు వెళ్ళుంటాడు? ఇటువైపు రాలేదు కదా. ఏమైంది బామ్మ, మీకేం కావాలి? ఈ రోడ్డుని కాస్త దాటించండి అబ్బాయిలో, మీకు పుణ్యం ఉంటది. అసలు వాడు ఎలా మాయమయ్యాడు? నన్ను పట్టుకోవడం సాధ్యమే కాదు, అసాధ్యం కూడా. మీరు పట్టుకోలేరు కదా, మళ్ళీ కలుసుకుందాం. కాస్త ధర్మం ఉంటే చెయ్యండి బాబయ్య, ఆకలిగా ఉంది. మీలో ఎవరైనా ఫ్రెంచ్ కట్టు పెట్టుకుని ఉన్న దొంగని చూశారా లేదా? లేదు సార్. ఏమైంది? వాడు బ్యాంకును లూటు చేసి పారిపోయాడు. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను, ఇంకా జిమ్ సామాన్ ఏమీ రాలేదేంటని. అరే బాబు, నిన్నేక నీకు 1,00,000 అడ్వాన్స్ ఇచ్చాను. సార్, మీరు 1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే ఇక్కడ ఎంట్రీ చేయగలం. నా దగ్గర రసీదు ఉంది, కావాలంటే చూడు. సార్, ఇది చందా రసీదు. తోతారాం, నువ్వు 1,00,000 చందా ఇచ్చావా? లేదబ్బాయ్. తనేవో అవునని చెప్తున్నాడు. అవునబ్బాయ్, అదే చందా ఇచ్చాను కదా, లేదని చెప్తున్నాడు. నా దగ్గర 1,00,000 డబ్బు కొట్టేసి నీకు పుణ్యం వస్తుందిలే వెళ్ళు అంటున్నాడు. పట్టుకోండి పట్టుకోండి, నా 10,00,000 రూపాయలు సూట్ కేసు కొట్టేశాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అతనే బెహ్రూపియా. రండి త్వరగా వెళ్ళి పట్టుకుందాం. ఏంటి? సారీ సార్, మిమ్మల్ని ఆడపిల్ల అనుకున్నాం. నన్ను చూస్తుంటే ఆడపిల్లలా ఉన్నానా? డోంట్ డిస్టర్బ్ ఎనీబడీ లైక్ దిస్. మళ్ళీ కలుసుకుందాం. అరే, త్వరగా అతన్ని పట్టుకోండి. మనం వెతుకుతున్న దొంగ అదిగో అతనే, పట్టుకోండి. నన్ను పట్టుకుంటారా? మీకు సినిమా చూపిస్తా. అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంకొంచెం పైకెళ్ళి చూడండి. అందరూ కొట్టండి, బాగా కొట్టండి. ఎనీ డౌట్స్? నేనున్నంత వరకు నా స్నేహితులు ఎవరు ఏమీ చేయలేరు. ఎనీ డౌట్స్? ఎక్కడ ఎక్కడ నా లాకెట్టు ఎక్కడుంది? మీరందరూ కూడా ఈ గేమ్ ని ఎంతో చక్కగా గెలిపించారు.
ఎవరికి దారి తెలీదో వాళ్ళకి దారి చూపించారు. వీళ్ళందరూ కలిసి ఆ రౌడీల్ని ఓ పట్టుపట్టారు. తను పారిపోతోంది, పట్టుకోండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు తప్పించుకోలేవు, సరెండర్ అయిపో. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. దాక్కుని దాక్కుని. నువ్వు ఒక క్రిమినల్వి. శబాష్, మీరందరూ కూడా ఈ గేమ్ ని ఎంతో చక్కగా గెలిపించారు. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు నువ్వు గన్ను బయటికి తీ. ఒప్పుకుంటున్నాను, నీకు చాలా టాలెంట్ ఉంది. ఓ నిజం చెప్పండి, ఇది అసలైన గన్నేనా? ఈ రోజు మీరందరూ చట్టం చేతిలో బలైపోతున్నారు. అరే అతనికి గురిపెట్టు. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. షూట్ చేయి. నందు అందరికీ బంధువు. ఆ, కిందకి దిగు. ఇటు చూడు. ఆ, మళ్ళీ పోయిందా? ఒకసారి కాస్త ముందుకు చూడు. మీకేమీ కాలేదు కదా? ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ నందుయే మీ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడింది. పైన తనే చేస్తున్నాడు. ఎవరు? అరే దొంగ, అదిగో పట్టుకోండి, వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. ఐడియా. అరే బన్నీ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను. పట్టుకొని చూద్దాం. అరే నువ్వేం చేస్తున్నావు? దయచేసి నన్ను వదిలిపెట్టు. బండ సార్, బండ సార్. అటెంప్ట్ మర్డర్. ఆంగ్లంలో 3% ని రాయండి. ఇన్స్పెక్టర్ పాండా ఓ కంప్లైంట్ రాసుకోండి, చేయించుకోండి. ఇక్కడికి ముందు వచ్చింది మేమే, మా కంప్లైంటే మీరు రాయాలి. అవును, ఈ రోజు మధ్యాహ్నం మా దగ్గర నుంచి దొంగిలించుకున్నారు. అరే నిన్న రాత్రి నా కార్ని డబ్బుల్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. చూడు, నీది చిన్న కారు, నాదేమో పెద్ద కారు. ముందు నా కంప్లైంట్ రాసుకో, అర్థమైందా? మా ఆవిడ నన్ను చాలా చులకనగా చూస్తోంది. పైగా నువ్వు కూడా నన్ను చులకనగా చూస్తున్నావు. ఓసారి చేయించుకో. ఏమైంది? పండుగ రాగానే ఓ అమ్మాయి కొత్త చీర కొనుక్కుంది. హైవేలోని ఒక అమ్మాయి నా దగ్గర నుంచి దొంగిలించుకుని వెళ్ళిపోయింది. మా దగ్గర నుంచి ఒక అమ్మాయిని హైవేలో కిడ్నాప్ చేశారు. హైవేలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారా? అవును, హైవేలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి, రండి. రిపోర్ట్ మీరే కదా ఇవ్వాలి, అందుకని మీరే రండి. అది కూడా నిజమే. అవును. ఈ రోజు కబడ్డీ మ్యాచ్ జరుగుతుందా?
నాకు సిటీ వరకు లిఫ్ట్ ఇస్తారా? దాక్కొని దాక్కొని కూరని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే మాడిపోతుంది. ఇక నీ పప్పులేవి మా దగ్గర ఉడకవు. ఒకసారి చేయించుకో. నువ్వా? అబ్బో పర్వాలేదు, చాలా త్వరగానే కనిపెట్టేశావు. అయినా నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు ఒకసారి చెప్పు. ఎందుకంటే ఈ కవితలు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ చెప్పలేరు. హ్మ్, ఉండు, ఇప్పుడే నీకు బుద్ధి చెప్తాను. హ్మ్, నా లాకెట్ యొక్క మంత్రం అందర్నీ నాకు వశపరుస్తుంది. ఇప్పుడు మీ కంట్రోల్లో ఏదీ ఉండదు. అందర్నీ నా మాయతో బంధిస్తాను. దాక్కుని దాక్కుని. అన్నా ఏయ్యా. ఆ? అలాగా, నన్ను పట్టుకోవడానికి ప్లాన్ వేశారా? దాక్కుని దాక్కుని. నా లాకెట్ యొక్క మంత్రం అందరూ నాకు వశమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఏదీ మీ కంట్రోల్లో ఉండదు. అందర్నీ నా మాయతో బంధిస్తాను. దాక్కుని దాక్కుని. ఇప్పుడు మీరందరూ పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ఒకరినొకరు కొట్టుకోండి, డాన్స్ చేయండి, కోతుల్లాగా కుప్పి గంతులు వేయండి. దాక్కుని దాక్కుని. ఆ, నా లాకెట్! లేవండి. నన్ను పట్టుకో. ఒక పక్క షార్క్, రెండో పక్క సీ హార్స్, మూడో పక్క ఆక్టోపస్. ఎటు పక్క ఇప్పుడు మనం వెళ్ళాలి? ఇది కూడా తెలియదా? నాలుగో వైపు ఎవరు లేరు చూడు. అటు వెళ్ళిపోదాం పదండి. ఇక నువ్వు ఆపుతావా? మనం పైనుంచి వెళ్దాం రండి. ఈ రోజు నా వంటకాన్ని వీళ్ళు వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందరూ మూతికి గుడ్డ కట్టుకోండి. నాకు అవసరం లేదు. ఈ పోపటి నోటికి తాళం వేయండి. మంచి భోజనం చూసిన వెంటనే తనకి నోరూరిపోతుంది. అన్నీ ఏం చెప్తాడో అది మాత్రం చేయి చాలు. వాసన గుమగుమలాడిపోతోంది. త్వరగా చేయండి. అర్థమైంది కదా? సువాసన అదిరిపోయింది కదా. ఇప్పుడు రుచి కూడా సూపర్ గా ఉంటుంది. చూస్తూ ఉండు ఈ చిల్లీ పౌడర్ ఏం చేస్తుందో. వేడివేడిగా రుచికరమైన వంట మీకోసం సిద్ధంగా ఉంది.
ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. రండి. చూడండి అబ్బాయిలు, పిక్నిక్ వెళ్ళడం అంటే అది ఒక రకమైన ఆనందం. నెలకోసారి ఇలా పిక్నిక్ వెళ్తూ ఉండాలి. ఎనీ డౌట్స్? ఏ డౌట్ లేదు. ఇలా చూడు, ఏంటి ప్రాబ్లం? ఆ, మీరు నాకు సిటీ వరకు లిఫ్ట్ ఇస్తారా? దాక్కొని దాక్కుని ఎందుకు? మేము మీకు అలాగే ఇచ్చేస్తాము. ఏమంటావు తమ్ముడు? ఒక నిమిషం. అవును, మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? మ్, ఆ, ఇది తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇది నా లాకెట్ మంత్రం. ఏంటది? ఇది అందర్నీ నాకు వశమయ్యేలా చేస్తుంది. ఇది ఏది మీ కంట్రోల్లో ఉండనివ్వదు. ఇప్పుడు మీరందరూ నా మాయలో పడిపోతారు. దాక్కుని 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 దాక్కుని. అన్ని దొంగిలించుకొని రండి. తెల్లవారుజామునే వేడివేడి కాఫీ తాగితే అద్భుతంగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ పాండా, ఆగండి, ఎందుకు ఇలా పరిగెడుతుంది? వావ్ వావ్, నేను ఆకాశంలో ఎగురుతాన్ని ఎప్పుడూ అనుకోలేదు. భలే భలే. అవును, పన్ను అదిరిపోయిందే. జాలీగా ఉంది కదా పోపట్? సరే అలాగే. ఎనీ డౌట్స్? రండి, ఒడ్డుకెళ్దాం. ఓకే. పోపట్, హ్యాండిల్ జామ్ అయిపోయింది. ఏంటి? టర్న్ అవ్వడం లేదు. అరే జాగ్రత్త, చూసుకో. జరగండి జరగండి జరగండి. ఆకాశం కింద పడిపోయింది. ఆకాశం కింద పడిపోయింది. రేయ్, తెలివి తక్కువడా. ఇది పారాచూట్ అనుమానమా? మనం ఒడ్డుకు వెళ్ళిపోతాం. జెట్సన్ వెనక్కి తిప్పు. అరే, హ్యాండిల్ జామ్ అయిపోయింది. హలో, హాయ్. మేము తీరానికి వెళ్ళాలి. మమ్మల్ని తీసుకువెళ్ళవా ప్లీజ్? కాదు, ఈ రాయి ఇలా నీటి మీద తేలుతుందో నాకు చెప్తారా? ఇది రాయి కాదు. సరిగ్గా చూడండి. అది ఏమిటి? షార్క్. అరే, అసలు మనం ఎక్కడున్నాం? అరే మనం స్వర్గానికి వచ్చాం. ఎనీ డౌట్స్? అవును, కానీ వాళ్ళు తెలియకుండా మనల్ని చేపల లోకానికి పంపించేశారు. అరే,
నన్ను వంట చేసి తింటే ఏ ప్రయోజనం లేదు. నేను 100 గ్రాములు కూడా ఉండను. ఎనీ డౌట్? అంటే నువ్వు ఏమంటున్నావు? నిన్ను వదిలేసి మమ్మల్ని వంట చేయమంటావా ఏంటి? మాకేం జరగాలనుంటే అదే జరుగుతుంది, కానీ ఈ పోపట్ని మాత్రం నేను అస్సలు వదలను. గొడవ పడకండి. మిమ్మల్ని కుక్ చేస్తానని చెప్పలేదు, మీ చేత వంట చేయిస్తాను అన్నాను. నిజం చెప్పాలంటే ఈ సీ ఫుడ్ తిని తిని నాకు బోరు కొట్టింది. అందుకనే మీరు రకరకాలుగా నాకు వంట చేసి పెట్టాలి. ఏమంటారు, ఓకేనా? నీళ్లు చల్లగా ఉంటాయి కదా, మనం దాన్ని నిప్పు లేకుండా ఎలా చేయగలం? మేడం, మేం మీకు వంట చేసిస్తే మమ్మల్ని వదిలేస్తారా? అవును, 4-5 ఏళ్ల తర్వాత మీ వంట నాకు బోరు కొట్టిందంటే మిమ్మల్ని వదిలేస్తాను. ఏమిటి, అర్థమైందా? 4-5 సంవత్సరాల తర్వాత ఇక మీరు వెంటనే వెళ్లి రుచికరమైన భోజనం వండి తీసుకొని రండి. మెల్లిగా రండి, మన దారి గడ్డగా ఎవరు లేరు. బన్నీ, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నేనిక్కడ ఒక వాక్యూమ్ డోర్ ని చూశాను, అటు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఏయ్.